వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో తపాలా శాఖ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసిస్టెంట్ డైరెక్టర్ జి శివనాగరాజు విశిష్ట అతిథిగా హాజరై ఈ ర్యాలీని ప్రారంభించగా తపాలా కార్యాలయం నుంచి మసీదు సెంటర్, సినిమా హాల్ రోడ్డు మీదుగా ర్యాలీ చేపట్టారు. అనంతరం కాకినాడ పోస్టల్ సూపరింటెండెంట్ చుక్కా శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో 7 లక్షల కొత్త ప్రీమియాలను సాధించినట్లు తెలిపారు. పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ ర్యాలీకి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కు, పోస్టల్ సిబ్బందికి, కాకినాడ పట్టణ ప్రజలకు పోస్టల్ సూపరింటెండెంట్ చుక్కా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 77 ప్రాంతాల్లో ఈ డాక్ చౌపల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా మన ఈ కాకినాడ పట్టణంలో కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు డాక్ చౌపల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా దీనిలో సన్న, చిన్న మరియు మధ్యతరగతి అల్పాదాయ వర్గాల ప్రజలందరూ కూడా పొదుపు చేసుకోవటము, అలాగే వారు చేసుకున్నటువంటి పొదుపుకి పూర్తి భద్రతను కల్పించటము, వారికి ఆకర్షణీయమైనటువంటి వడ్డీని అందించటము ప్రధాన లక్ష్యంగా ఈరోజు ఈ డాక్ చౌపల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా మా యొక్క స్కీమ్స్ని వారి మనసుల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా సుకన్య సమృద్ధి ఖాతా ఆడపిల్లలు 0 నుండి 10 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి ఆడపిల్లలకు అత్యధికమైనటువంటి వడ్డీని ఇస్తూ ప్రధానమంత్రి గౌరవ మన నరేంద్ర మోడీ గారి మానస పుత్రికగా చెప్పబడేటటువంటి ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా ఈ సుకన్య సమృద్ధి ఖాతాను ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే ప్రతి స్త్రీకి కూడా ఒక మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ అనేటటువంటి ఒక కొత్త స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో 2 లక్షల వరకు వారు డిపాజిట్ చేసుకోవచ్చు. అత్యధికమైనటువంటి వడ్డీని ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో తపాలా జీవిత బీమా మరియు గ్రామీణ తపాలా జీవిత బీమా ఎన్నో సంవత్సరాలుగా అప్పటికి ఏ విధమైనటువంటి ఇన్సూరెన్స్ సంస్థలు మన భారతదేశంలో రాకపోయినప్పటికీ కూడా అత్యంత పురాతనమైనటువంటి తపాలా జీవిత బీమా అనేటటువంటి ఈ స్కీమ్ని ప్రజలందరికీ కూడా చేరవేసి వారికి అత్యధికమైనటువంటి బోనస్లు ఇవ్వాలి అని చెప్పి ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తపాలా జీవిత బీమాకు సంబంధించి ఒకప్పుడు కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఈ జీవిత బీమా చేయడానికి అర్హత వహించేవారు. కానీ ఈరోజు అలా కాదండి. ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు, అలాగే గ్రాడ్యుయేట్స్ ఎవరైనా కూడా ఈ పాలసీని 50 లక్షల వరకు తీసుకోవచ్చును. అత్యధికమైనటువంటి బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్. ప్రజలకి పోస్టల్ పథకాలపై అవగాహన కల్పించడం మా ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ అంటే మీ అందరికీ తెలుసు, SBRD, సుకన్య సేవింగ్స్ ఖాతా, అలాగే ఇన్సూరెన్స్ నడుస్తున్నవి పాతవి. అదేవిధంగా కొత్తగా మనకి ఆన్లైన్ పేమెంట్ బ్యాంక్ స్థాపించబడింది పోస్ట్ ఆఫీసులో. ఆప్కా ద్వార్ ఆప్కా బ్యాంక్ అనే స్లోగన్ తోటి మనం ప్రతి ఇంటింటి ఆన్లైన్ సర్వీసులు అందిస్తున్నాము. అలాగే రిజిస్టర్డ్ పార్సిల్స్, ప్రపంచంలోని నలుమూలకి రిజిస్టర్డ్ పార్సిల్స్ అందించడమే ముఖ్య ఉద్దేశంగా పోస్ట్ ఆఫీసు అనేక పథకాలతోటి మీ ముందుకు వస్తున్నది. అదేవిధంగా ప్రజలకి మరింత చేరువవుతున్న గ్యాగ్ పాలసీ, థర్డ్ పార్టీ పాలసీస్ మన పోస్ట్ ఆఫీస్ ద్వారా అనేకమైన మనం ప్రజలకు అందజేస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని పోస్ట్ ఆఫీసు పథకాల ద్వారా లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. చిత్తూరు అపోలో వర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు తెలుస్తుంది. 75 మంది మెడికల్, నర్సింగ్ విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులకు తిరుపతి రుయా అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించారు. అయితే ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థకు గురయ్యారా లేక వాటర్ వల్ల ఇన్ఫెక్షన్ కు గురయ్యారా, అసలు అపోలో ఆసుపత్రిలో ఏం జరిగిందనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతుంది. నీలం సంజీవరెడ్డి నిలయం గేటు దగ్గర చిరుతపులి కనిపించింది. చిరుతపులిని చూసి భక్తులు భయాందోళనకు గురయ్యారు. కారు లైట్లు వేయడంతో అడవి ప్రాంతంలోకి చిరుతపులి వెళ్లిపోయింది. చిరుత సంచారం నేపథ్యంలో శ్రీశైలంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు తెలియకుండా చేసే చిన్న తప్పులు ప్రమాదానికి దారితీస్తాయి, తద్వారా ఊహించని నష్టాన్ని కలిగిస్తాయి. తాజాగా అనంతపురం జిల్లాలో పెను అగ్ని ప్రమాదం తప్పింది. కళ్యాణదుర్గం పట్టణంలోని టీ కూడలి వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంక్ నుంచి ఓ వ్యక్తి ప్లాస్టిక్ క్యాన్ లో పెట్రోల్ తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు క్యాన్ పగిలిపోయి అందులోని పెట్రోల్ అంతా రోడ్డుపై పడిపోయింది. ఇది గమనించని మరో వ్యక్తి దానికి సమీపంలోనే బీడీ అంటించుకుని అగ్గిపులను రోడ్డుపై వేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే అక్కడ నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలకు మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన పరిసర ప్రాంతాల్లోని దుకాణదారులు నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలోని బొందలదిన్నె గ్రామం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తాడిపత్రి మండలం గదరగుట్టపల్లి గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి, అతడి భార్య ప్రమీల, అత్త వెంకటలక్ష్మితో కలిసి కడప జిల్లా వేంపల్లికి శుభకార్యం నిమిత్తం వెళ్లారు. శుభకార్యం ముగించుకుని స్వగ్రామం తిరిగి వస్తుండగా బొందలదిన్నె వద్ద కారును ఓ లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులోని ప్రతాప్ రెడ్డి, ప్రమీల అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన వెంకటలక్ష్మిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సీ ఎస్టీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిన్న దేశవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగింది. పలుచోట్ల ఆందోళనకారులు రైళ్ల రాకపోకలను సైతం అడ్డుకునే ప్రయత్నం చేశారు. జాతీయ రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఫలితంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. దేశ రాజధాని ఢిల్లీలోనూ అంతంత మాత్రంగానే భారత్ బంద్ ప్రభావం కనిపించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అచ్యుతాపురం ఫార్మాసెజ్ అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా. సేఫ్టీ ఆడిట్ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం జరిగే ప్రమాదం ఉందన్న పవన్. కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కంపెనీలదే అంటూ స్పష్టం. మహారాష్ట్రలోని తానేలో రోడ్డుపై ఇద్దరు కారు డ్రైవర్ల మధ్య ఘర్షణలో 7గురికి తీవ్ర గాయాలు. చిత్తూరు అపోలో వర్సిటీలో ఫుడ్ పాయిజన్, 75 మంది మెడికల్, నర్సింగ్ విద్యార్థులకు అస్వస్థత. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.